అసలు ఈ సంవత్సరం ఈ సీజన్ మరీ బ్యాడ్గా ఉంది. ఈసారి అసలు దీపావళి బయట ఏముందో కానీ షాపులకైతే అసలు లేదు దీపావళి. మామూలుగా 4 days ఇచ్చే షాప్ ఉంది, ఈసారి 2 days ఇచ్చారు. హాఫ్ రేట్కి ఇచ్చేస్తున్నామండి మేమైతే, పడ్డ రేట్కి ఇచ్చేస్తున్నాము. అయినా సేల్స్ లాగా ఇంకొక 20,000 అట్లా మిగిలిపోయింది సార్. నిన్నైతే ఏం లేదు సార్, మనకు అసలు నార్మల్ ప్రైస్ కూడా రాలేదు సార్. అసలు $8 లక్షలు పెడితే 4 లక్షలు కొట్టాలి. 2 లక్షల రూపాయలు స్టాక్ చేస్తేనే ₹1 లక్ష స్టాక్ మిగిలిపోయింది. చాలా బాధలు పడుతున్నాం. అభయ, మనం అయితే ఇప్పుడు విఆర్సీ గ్రౌండ్లో అయితే ఉన్నాము. దీపావళి తర్వాత పక్క రోజు వ్యాపారం ఎలా జరిగింది, అసలు వర్షం వల్ల ఏమన్నా జరిగిందా, లేదా అసలు వాళ్ళ లాభ నష్టాలు ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. గ్రౌండ్లోకి 10 మంది వచ్చారనుకో, మళ్ళీ వర్షం వచ్చా వీళ్ళందరూ పోతుంది. అసలు ఈ సంవత్సరం ఈ సీజన్ మరీ బ్యాడ్గా ఉంది. అసలు తపాసాలు కొనేవాళ్ళు లేరు. కౌంటర్లు మాకు ఇవ్వడం కూడా గ్రౌండ్లో చాలా లేట్ అయింది. అధికారులు ఎక్కువ ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గ్రౌండ్ మీద. గ్రౌండ్ కూడా తొందరగా మాకు అలాట్మెంట్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడిపోయి 2 రోజులకి ఇచ్చేసి అందరూ రకరకాలుగా ఇబ్బందులు చేయడం జరిగింది. అందులో వర్షాలు మాత్రం మనం ఎంటాడుతూనే ఉన్నది, గ్యాపే ఇవ్వాలి ఇప్పటివరకు. విఆర్సీలో షాప్ అండి మాది, అసలు ఏం జరగలేదు. వర్షాలు పడుతున్నాయి, 2 days జరిగింది, అసలు కౌంటర్ కూడా లేదు. అది చూడండి మీరు ఒకసారి ఎలా ఉందో, దారి కూడా లేదు షాపులకి. ఈసారి అసలు దీపావళి బయట ఏముందో కానీ షాపులకైతే అసలు లేదు దీపావళి. ఈ సంవత్సరం వర్షాల వల్ల మాకు ఇచ్చిన తపాసాలు ఏం వ్యాపారం లేవు. అందులో 40 షాపులు వేసి 70 షాపులు డిప్పెట్టి షాపులు అన్నీ మోసం చేశారు. దాని తగ్గట్టు GST అని టెంట్ అని విపరీతంగా వర్షాల వల్ల వ్యాపారం గ్రౌండ్ మొత్తం నీళ్ళతో నిండిపోయింది. వచ్చిన 10 మంది కస్టమర్లు వాన వచ్చే లోపల ఏం కొంటాం వాన అని చెప్పి వెనక్కి అయిపోతున్నారు. చాలా ఇబ్బంది కలిగింది. వాన 4 days ఇచ్చే షాప్ ఉంది, ఈసారి 2 days ఇచ్చారు. ఈ 2 days కూడా వర్షాలు వ్యాపారం. వానర్ వల్ల సరిగ్గా సేల్స్ లేదండి, కానీ సగం రేట్ ఇస్తున్నా, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అటు పక్క వెళ్ళిపోతూ ఉన్నారు. హాఫ్ రేట్కి ఇచ్చేస్తున్నామండి మేమైతే, పడ్డ రేట్కి ఇచ్చేస్తున్నాము. అయినా సేల్స్ లాగా ఇంకొక 20,000 అట్లా మిగిలిపోయింది. మేమైతే సగం రేట్కి ఇస్తున్నా కానీ ఈ వానల వల్ల ఈ 2 రోజుల నుంచి వానలు దెబ్బ పడుతున్నాయండి. ఎట్లా పడుతున్నాయంటే అసలు బయటికి రావడానికి కూడా జనాభా అసలుకి భయపడుతున్నారు అనమాట. అట్లా ఉన్నాయి. అయినా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు. మేమైతే అలా నష్టమైన ఇచ్చేద్దామని చూస్తూ ఉన్నాం, హాఫ్ రేట్కి అయినా కానీ. ఇంకా అయినా స్టాక్ మిగిలిపోయింది. ఈరోజు లాస్ట్ రోజు, ఇంకా ఏమవుద్దో అర్థం కావడం లేదు. పోయిన సంవత్సరం కొంచెం మేలు, దీపావళికి వానలు ఆ రోజు కొంచెం పడలేదు వాన. ఈ సంవత్సరం అయితే ఈ రోజు కూడా వాన పడుతూనే ఉంది. నిన్నైతే అసలు ఆగకుండా వాన ఎట్లా ఉందంటే లోపల కూడా వచ్చేస్తుంది వాన. అసలుకి ఈ సంవత్సరం కూడా భయంకరంగా ఉంది. పోయిన సంవత్సరం దీపావళికి అసలు ఆ సంవత్సరం అసలు ఆ రోజు వాన లేదు. ఈ రోజు కూడా పొద్దు నుంచి వాన, రాత్రి వాన, పొద్దున వాన. ఇప్పుడు ఇందాక వాన పడింది, కొంచెం ఆగింది, మళ్ళీ పడుద్ది వాన. దానివల్ల స్టాక్ వస్తా మొత్తం అందరికి మిగిలిపోయే స్టాకు. ఎవరికైతే ఖాతాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం అవుతున్నాయి, ఈ ఖాతాలు లేని వాళ్ళకి మాత్రం ఫుల్ స్టాక్ అట్లాగే మిగిలిపోతున్నాయి. సార్ నిన్నైతే ఏం లేదు సార్, మనకు అసలు నార్మల్ ప్రైస్ కూడా రాలేదు సార్. అసలు నిన్న అంటే దేనికి కారణం ఏదైంది? వర్షం సార్. బయట కూడా బిజినెస్ ఏం లేదు వర్షం వల్ల, అందువల్ల లేదు సార్. ఈ రోజు ఏదో సార్ కొంచెం ఉంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం సార్, అంతే సార్. సరే, మీకు ఎంత అదే రేటు పెట్టి ఇస్తున్నారా? ఎలా తగ్గించే ఇచ్చేస్తున్నాం సార్. ఏం చేద్దాం, ఇంటికి చేసుకోవాలి సార్, ఏం చేయలేము కదా. కనీసం మా వచ్చిన దాంట్లో ఒక ₹2 పెడతామని కనీసం ₹1 కానీ ఇచ్చేస్తున్నాం. ఏం చేయాలి? అది కూడా రాదు కదా. స్టాక్ ఇంట్లో ఉండించుకోలేము, చిన్నపిల్లలు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోవాలి. ఏం చేయాలి సార్? నష్టపోతున్నాం సార్ మేము. సార్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లాభ నష్టాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ అయితే మేము పెట్టలేదు, ఈ ఇయరే ఫస్ట్ పెట్టడం. మీరే చూడండి, స్టాక్ ర్యాకులో ఉండే స్టాక్ స్టాక్ అట్ట మిగిలిపోయింది. కారణం ఏదన్నా? చాలా నష్టపోయాం. వర్షాల వల్ల సగం లాసు, ఈ గ్రౌండ్లో తీసుకున్నాడు పెట్టడం వల్ల ఇంకా లాసు. బయట పెట్టుకుంటే షాప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఓకే, లైసెన్స్ ఇవ్వలేదని ఇక్కడ ఇదే లాసు. స్టాక్ చూడు ఎంత మిగిలిపోయిందో. అందరం లక్షల్లో నష్టపోయినాం.
ఇప్పుడు మీరొక్కరే కాకుండా ఆల్మోస్ట్ పెట్టి ఎవరైతే టపాసులు అంగడి పెట్టారో అందరూ నష్టపోయారు మ్యాక్సిమం. ఈ విఆర్సీ గ్రౌండ్లో పెట్టిన ప్రతి షాపు ప్రతి ఒక్కరూ నష్టంలోనే పోయినారు. అన్ని షాపుల్లో స్టాక్ మిగిలిపోయింది. ఇప్పుడు ఏమో తీసేస్తున్నారు. ఈ రోజుతో పండగ కూడా అయిపోయింది. స్టాక్ ఇంకోటి అంటే టైం లేదా అన్న మనకి దానికి రెంట్ తీసుకున్నారు కదా, దీనికి కట్టారు కదా, ఈ రోజే ఖాళీ చేసేయమంటున్నారు. అందుకనే ఖాళీ చేస్తున్నాం. స్టాక్ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోదామని. ఇప్పుడు ఈ స్టాక్ అంతా ఏం చేస్తారు? ఈసారి మాత్రం చాలా నష్టపోయాం. ఈ స్టాక్ అంతా ఏం చేస్తారు అన్న? ఏం చేస్తాం, ప్యాక్ చేసి ఇంకా రేపు నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాల్సిందే. ఇంక దేనికి పనికిరాదు కదా ఇది. నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వస్తుందో లేదో కూడా తెలియదు. అంతా ఇదే అయిపోయింది. తడిసి మొత్తం నెల అంటే మీకు కనీసం మీరు పెట్టుకున్న దానికైనా ₹1 ఇప్పటికి కూడా రాలా, సగం కూడా రాలా. మీరు పెట్టుకున్నామో ఇప్పుడు 1,00,000 పెట్టుకున్నారు అనుకోండి, 1,50,000 కూడా రాలా. 50,000 కూడా రాలా. 8 లక్షలు పెడితే 4 లక్షలు కూడా రాలా. దారుణమైన పరిస్థితి. ఈ వర్షాకాలం దీపావళికి ప్రతిసారి వర్షం వస్తుంది, కానీ ఈసారి ముంచేసింది ఖచ్చితంగా. 3 రోజులు కంటిన్యూగా వచ్చే లోపల ఇబ్బంది పడిపోయింది. ఇందులో ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత స్టాక్ మిగిలిపోయింది, దాదాపుగా అంగడి చూస్తుంటే చాలా మిగిలిపోయినట్టే అనిపిస్తుంది. కారణం ఏంటి? వర్షమా? ఈ వర్షం కారణంగా ఒకటి. రెండోది మాకు 41వ నంబర్ షాప్ యాక్చువల్గా వచ్చింది. ఇక్కడ ఇక అధికారులు నిర్లక్ష్యం వలన రూట్ మ్యాప్ వేయడం కూడా చాలా తప్పుగా చేశారు. సీరియల్ 1 to 41 అనేది రావాలా, కానీ 1 to 41 అనేది ఇవ్వకుండా వాళ్ళు అక్కడ మధ్యలో రివర్స్ ఇచ్చేశారు. కానీ వ్యాపారం బాగా దెబ్బతింది. మాది 41వ నంబర్ షాప్ అంటే అంత ఎదిగి చూసి అందరూ లాస్ అయిపోయారు. డాక్టర్సే మాకు దాదాపు 20 మంది వచ్చేవారు. కనీసం స్టాక్ మళ్ళీ 5 లక్షలు కనీసం తెచ్చుకొని ఉండాలా. 2 లక్షల రూపాయల స్టాక్ తెస్తేనే ₹1,00,000 స్టాక్ మిగిలిపోయింది. చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి అధికారులు ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచి చర్యలు చేపట్టాలి. కాదన్న, ఈ వర్షం వల్ల మెయిన్ రీజన్ మామూలు ఇది ఫస్ట్ టైం అన్న పెట్టడం, ఇంకెప్పుడైనా పెట్టినారు? మాది ఇప్పుడు 10 సార్లు పెట్టున్నాము. 10 సార్లు విఆర్సీలో వచ్చాము. ఒకసారి మాత్రం వైఎంసీ పోయినాము. కానీ ఇక్కడ వీరు ఇక్కడ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. మెయిన్ ఏంటంటే మా అందరి షాపులకు మధ్యలో ఏమంటే కార్లు కానీ అన్నీ కార్లు అన్నీ అడ్డాలు పెట్టేసి, బైకులు అడ్డాలు పెట్టేసి ఉంటున్నారు. కానీ మాకు అది కూడా చాలా డ్రాబ్యాక్ అయింది. లేడీస్ ఎవరన్నా రావాలన్నా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటికి వాటర్ నిలబడిపోయేసి వాటర్ స్టాక్ అయిపోయింది. దానివల్ల మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి కొంచెం డస్ట్ అవన్నీ పోయి చేశారు. కాబట్టి మా బాధలు కొంచెం గమనించవలసిందిగా మేము అధికారులని ఈసారి నెక్స్ట్ టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఇదో చూసారు కదా, ఏ షాప్ వాళ్ళని కదిలించినా నష్టం. వర్షాకాలం వల్ల నష్టం, మొత్తం గ్రౌండ్లో నీళ్లు ఉండడం వల్ల నష్టం, మొత్తం నష్టమే. వాళ్ళు తెచ్చిన డబ్బులకి ఎగ్జాంపుల్ ₹1000 తెస్తే 500 కూడా కాలేదు. వాళ్ళు తెచ్చిన డబ్బుల్లో హాఫ్ అమౌంట్ కూడా రాలేదని చాలా బాధపడుతున్నారు. ఈ సంవత్సరం 2025 వల్ల దివాళీకి అయితే చాలా బాధపడిపోయారు. వ్యాపారస్తులు అందరికీ ఆల్మోస్ట్ అయితే నష్టం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.